జనసేన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఏమాత్రం సడలింపు ఉండదని హెచ్చరించారు. వైసీపీ నాయకులు బెదిరింపులకు, అరాచకాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని, చట్టబద్ధంగా వ్యవహరిస్తామని పవన్ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందని, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వైసీపీ రాజకీయ స్థితిపై కూడా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం అవసరమైన సీట్లు కూడా వైసీపీకి లేవని, అయినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా, నీతిగా పనిచేస్తుందని, అయితే బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అనేక సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నామని అన్నారు. గొంతులు కోస్తామనే బెదిరింపులు, తాటాకు చప్పుళ్లు తమను కదిలించలేవని తేల్చి చెప్పారు. ప్రజల శాంతి, రాష్ట్ర పురోగతిని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవటంలో తాము వెనుకడుగు వేయబోమని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనలు కూటమి ప్రభుత్వం దృఢమైన వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను పెంచాయి. వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ గత పాలనలో జరిగిన తప్పిదాలను కొనసాగిస్తే చట్టం తన పని తాను చేస్తుందని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ విమర్శలు వైసీపీ నాయకత్వంపై ఒత్తిడి పెంచడంతో పాటు కూటమి ప్రభుత్వం పరిపాలనా దృఢత్వాన్ని చాటి చెప్పాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ పాలకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా. చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడు కొడలాదంటే సజ్జనుడి కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం ఇది సభకు కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ sure you implement the law. Make sure it should be within the legal framework.